ఇది నా వీక్ ఆఫ్ డే మినీ వ్లాగ్. మార్నింగే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. లేచిన కానించి అసలు వర్షం తగ్గట్లేదు. ముందే టెంపుల్కి వెళ్దామని ప్లాన్తో ఉన్నాను కాబట్టి ఇంట్లోనే నేను వెజ్ పన్నీర్ రైస్ అయితే చేశాను. ఎందుకంటే టెంపుల్కి వెళ్దామని ముందు రోజు నైటే అనుకున్నాం, కానీ ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. అందుకని చెప్పి తగ్గిన తర్వాత ఇంకెక్కడికన్నా బయటికి వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే ఎటు కాని టైంలో వెళ్తే ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కూడా చేయరు. వెళ్తే ఈవినింగ్ వెళ్ళాలి, లేదంటే మార్నింగే వెళ్ళాలి. ఇంకా ఎటు కాని టైంలో వెళ్ళినా అభిషేకం చేసేది ఉండదు, ఇంకా దేవుడిది కూడా క్లోజ్ చేస్తారు అని చెప్పేసి బయటికి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాము. అసలు ఈ రోజు అయితే మేము ఏ ప్లానింగ్ లేకుండా బయటకు వెళ్ళాము. మా తిప్పలు చూడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ఏం వీడియోస్ తీసుకోవాలి, ఎక్కడికైనా వెళ్తే మనకి వీడియోస్కి పనికొస్తాయా లేదా అని చెప్పి రోడ్డు మీదంతా డిస్కషనే సరిపోయింది. ఇంకా ఫైనల్గా ఎక్కడెక్కడికి వెళ్ళామో ఏమేమి చూసామో అన్నది కూడా నేను ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అండ్ షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఫుల్ వీడియోకి కొంచెం టైం పడుతుంది, ఎడిట్ చేయాలి కదా. ముందైతే ఇంకా ప్రిపేర్ చేయగానే అమ్మకి అత్తయ్య వాళ్ళకైతే పెట్టేశాను, భూమికి కూడా పెట్టాను అనుకోండి. మనం ఏదైనా ప్రిపేర్ చేస్తే అందరికీ కలిపి చేస్తాను. ఆ విషయం నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఈ రోజైతే పన్నీర్ రైస్ చాలా అంటే చాలా బాగా కుదిరింది. నేను ప్రిపేర్ చేసిన ఈ స్టీల్ గిన్నె ఏంటిది అని అంటే ఇడ్లీ స్టీమర్ అనమాట. నాకు 2 in 1గా అన్ని విధాలుగా చాలా బాగా యూజ్ అవుతుంది. అడుగు అంటుకోవడం కానీ అట్లా లేదు. స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని ప్రిపేర్ చేస్తే అడుగు కూడా ఏమి అంటట్లా విశాలంగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందనమాట. నేను బుట్టలు తీసుకొచ్చుకున్న బ్యాంక్ నుంచి అవి నా జాను తల్లి పెట్టుకొని చూస్తుంది.